రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు సీఎం మార్చి 5న లేఖ రాశారు. ఇక ఈ నెల 31తో సీఎస్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే జనగణన కూడా ఉంది. ఇక ఈ నేపథ్యంలో సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది. రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు పదవి కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు సీఎం మార్చి 5న లేఖ రాశారు. ఇక ఈ నెల 31తో సీఎస్ పదవి కాలం ముగియనుంది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే జనగణన కూడా ఉంది. ఇక ఈ నేపథ్యంలో సీఎస్ పదవి కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే సిఎస్ గా ఉన్నటువంటి రామకృష్ణారావు పదవీ కాలం గత సంవత్సరం ఏప్రిల్లోనే ముగిసింది. దాని తర్వాత కేంద్రానికి ఒక 7 నెలలు గడువు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. సో ఏదైతే ఆ గడువు ఏదైతే ఉందో మార్చి 31తో ఆ ఎక్స్టెన్షన్ కూడా ముగుస్తుంది. సో మరొక 3 months ఏదైతే సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం పొడిగించాలని చెప్పేసి మరొకసారి కూడా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే 3 months ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాదాపుగా ఇంకొక 3 నెలలు పెంచితే ఇప్పుడు రానున్నటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాలు కావచ్చు, కులగణన, జనగణన కేంద్రం నిర్వహిస్తుంది. సో దాన్ని మొత్తాన్ని కూడా డేటా కూడా మొత్తం కూడా ఫాలోఅప్ చేశారు. మరొక రోజే కొంత విమర్శ దీనికి సంబంధించి కొంత డేటా కరెక్ట్ గా ఉండదు. సో ఈ 2 కూడా కంప్లీట్ అయిపోయే వరకు ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి కేంద్రానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి మార్చి 5వ తారీఖున లేఖ రాయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కేంద్రాన్ని అయితే కోరారు. ఎక్స్టెండ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత 3 months తర్వాత కూడా ఒక 3-4 members సిఎస్ గా అయితే ప్రభుత్వం ఎవరిని నియమించాలనుకుంటుందో దానికి సంబంధించి కూడా కేంద్రానికి నేమ్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సీనియర్లుగా ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే పరిశీలనలో ఉన్నారు. సో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా కేంద్రానికి కూడా పంపించే అవకాశం. సో మొత్తం మీద ఇంకొక 3 months అయితే సిఎస్ గా రామకృష్ణారావు కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.